ఏ ప్రొడక్ట్స్ వాడుతూ ఉండొచ్చు మీ దృష్టిలో? ఆయన హెయిర్ ఆయిల్ వాడతారు, నాకు తెలుసు అది. ఎందుకంటే ఈ మధ్య హెయిర్ వాష్ పౌడర్ వాడటం మొదలెట్టారు. తర్వాత స్కిన్ కి మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని? చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. he said I love the products and I use them every single day అని చెప్పారు అక్కడ. So I was like, I wish they keep this because it's like coming from him, who is an icon for maintaining himself ఇలాగా ఈ ఏజ్ లో కూడా అలా ఉండటం, ఏజింగ్ గ్రేస్ఫుల్లీ లైక్ ఫైన్ వైన్ అనే దీనికి ఆయన నిదర్శనం. కాబట్టి ఆ మాట పెట్టారు అండ్ ఇట్స్ రిలేటెడ్ టు స్కిన్ కేర్ అండ్ ఇది ఉంటే బాగుండేది అనుకున్నా. బట్ యా, ఐ థింక్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ వై దే కాంట్. ఆబ్వియస్లీ అంటే అది కమర్షియల్ దీనికోసం. బట్ యాక్చువల్లీ ఏ ప్రొడక్ట్స్ వాడుతూ ఉండొచ్చు మీ దృష్టిలో? అంటే వాట్ డు యు థింక్ ఈస్ యాక్చువల్లీ యూజింగ్? ఆయన హెయిర్ ఆయిల్ వాడతారు, నాకు తెలుసు అది. ఎందుకంటే ఆయన అది బాగా నిద్ర పట్టేస్తుంది, డే టైంలో వాడితే నిద్ర వస్తుంది అన్నారు నాతో. సో నైటే వాడతాను బికాస్ దట్ వే ఐ కెన్ జస్ట్ స్లీప్ వెల్ అని. యాక్చువల్లీ చాలా రిలాక్సింగ్ ఆన్ ద నర్వ్ సిస్టమ్ ఉంటుంది అది. సో మీకు తెలుసు నేను అన్ని వాడిని. సో అది ఈ మధ్య హెయిర్ వాష్ పౌడర్ వాడటం మొదలెట్టారు. తర్వాత స్కిన్కి హీ యూజెస్ ద రెడ్ శాండిల్వుడ్ లైన్ అండ్ కుంకుమాది. అవి అయిపోయినాయి, నాకు అర్జెంట్ రీఫిల్ కావాలి ఇవాళ ఆన్లైన్ నేనే ఆర్డర్ ఇవ్వాలి అన్నారు ఒకరోజు. ఐ సెడ్ అర్జెంట్ అంటే రేపటికి వస్తాయి కానీ ఇవాళ కావాలంటే నేను పంపించేస్తాను అంటే, నో, ఐ హ్యావ్ టు పే ఫర్ దిస్, యూ కెనాట్ జస్ట్ సెండ్ ఇట్ అన్నారు. సరే మీ ఇష్టం, బట్ దెన్ ఐ విల్ సెండ్ ఇట్ అని చెప్పా. సూపర్, సచ్ ఎ గుడ్ ఫీలింగ్ కదా. యా, అంటే సంబడి అన్ని టెస్ట్ చేసిన ఒక పర్సన్ దట్ స్టేచర్ చెప్పడం అంటే ఇట్స్ బిగ్ బూస్టప్. కొంచెం వేడిగా కావాలంటే హనీ, జింజర్, లెమన్ కలుపుకోండి. బట్ హనీ కూడా క్యాలరీస్ అంటారు కదా స్మిత చాలా మంది. కాకపోతే ఇంకా నేను మరి ఆ లెవెల్లో చూస్తే ఆల్రెడీ ఐఎమ్ నాట్ ఈటింగ్ టూ మచ్. సో మీరు ఆల్రెడీ పిట్టలాగా అయిపోయారు. లాస్ట్ టైం మీరు ఆ వైట్ షర్ట్ వేసుకుని చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూ, అప్పటికి ఇప్పుడు కూడా తగ్గిపోయారు. ఇంకా అది తగ్గాను యాక్చువల్లీ. అది ఎలాగో నాకు తెలియదు. అది కూడా అడుగుంటారు అందరూ, ఇంక్లూడింగ్ నాగార్జున గారు, ఇంత సన్నగా ఎలా అయిపోయారు మీ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారా లేదా? అంటే ఆయన ఎలా అనలేదు, అంటే హీ కైండ్ ఆఫ్ నోస్ కొంచెం గట్టిగానే. నేను కూడా ఐ కీప్ అ ట్రాక్ ఆఫ్ మై లైక్ ఐ మేక్ ష్యూర్ ఐ మెయింటైన్ అ సర్టన్ ఇది అని తెలుసు. బట్ అప్పుడప్పుడు లైక్ లాస్ట్ 2 years ఒక కొంచెం ట్రాక్ అవుట్ వెళ్ళి మళ్ళీ దారిలోకి తెచ్చుకున్నా ఈ ఇయర్ మార్చ్ నుంచి మొదలెట్టి. సో లాస్ట్ టైం చాలా మంది నాకు కంప్లైంట్ చేసింది ఏంటంటే, బిఫోర్ వి గోయింగ్ టు మసక సక్సెస్ అది, మీరు స్మిత గారు తగ్గారని చెప్పారు కానీ ఎలా తగ్గారో చెప్పలేదు. అయ్యో చెప్పాంగా, అంటే ఎన్ని మీల్స్ ఎలా తింటారు డీటెయిల్స్ చెప్పలేదు. అంటే మేము ఏం తినాలి ఇప్పుడు అని అడిగారు చాలా. ఐఎమ్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ హెల్దీ ఇది, బికాస్ నాకు బ్యాడ్ అని నేను ముందే చెప్పేస్తున్నా. సో దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏదో వినటానికి బాగుందని చెప్పడం కాదు, నిజం చెప్పాలి కదా. యా, సో నేను ఆల్మోస్ట్ ఆకలి వేసేదాకా ఫస్ట్ మీల్ తినను. అండ్ ఆకలి ఎప్పుడు వేస్తుందో తెలియదు. కొన్ని రోజులు 2ంటికి వేయొచ్చు, 1 గంటకి వేయొచ్చు, 3ంటికి తినొచ్చు. సో ఇట్స్ అ బ్యాడ్ థింగ్. ఇట్స్ నాలాగా చేయకూడదు. సో అది ముందే చెప్పేస్తాను. అండ్ వాట్ ఈస్ టు బి డన్, నేను మార్చుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఇన్ మై లైఫ్ స్టైల్ కూడా చెప్పేస్తా. సో దట్ దే నో చేసా తగ్గా, కాకపోతే హెల్దీగా మెయింటైన్ చేయాలంటే నేను కొన్ని మార్పులు చేసుకోవాలి, విచ్ ఇస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్. ప్రోటీన్ తినట్లేదు, కొంచెం నీరసంగా ఉన్నాయి కదా. ఉన్నాయి. నేను నా ప్రాబ్లం అది, కొంచెం నిద్ర కూడా లేకపోవటం. బట్ ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ ఇంపార్టెంట్ ఈవెన్ యాజ్ వీ like post 30, post 40, you need your muscle and as you age, the best way to keep yourself young is to have a good amount of muscle in the body. అంతే కదా, లేకపోతే skin ki it's fat versus muscle basically. So I think that is something I need to work on now. ఇప్పుడున్న నా దీంట్లో my conversion has to be fat percentage తగ్గించి muscle ఇంక్రీజ్ చేయాలి. ప్రోటీన్ అట్లీస్ట్ ఇప్పుడు 50 కిలోలు ఉన్నానంటే అట్లీస్ట్ 50 గ్రాముల ప్రోటీన్ యాజ్ అ మినిమం తినాలి, విచ్ ఐ హ్యావెంట్ బిన్ కన్జ్యూమింగ్, అట్లీస్ట్ క్యాలిక్యులేట్ చేయలేదు. అండ్ ఐఎమ్ అ వెజిటేరియన్ కాబట్టి అసలు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని తినాలి. అది కంప్లీట్ గా వెజిటేరియన్ మీరు కదా? యా, కంప్లీట్లీ. నో ఎగ్స్ ఆల్సో? నో, ఐ డోంట్. తగ్గిపోతాయి కదా ప్రోటీన్ సోర్సెస్. నేను దేశే సోయా కూడా మంచిది కాదు బికాజ్ ఇట్స్ ప్రాసెస్డ్. ఎగ్జాక్ట్లీ. పన్నీర్ మరి డైరీ అది ఇది అని అది ఇంకొక లేదు. డైరీ నేనేమి అవాయిడ్ చేస్తానని చెప్పను కానీ ఐ థింక్ నాకంత ఐ డోంట్ ఎంజాయ్ కన్జ్యూమింగ్ టూ మచ్ ఆఫ్ పన్నీర్. సో నాకు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చాలా లిమిటెడ్. సోయా ఇస్ సంథింగ్ ఐ లైక్.
దో ఇట్ ఇస్ ప్రాసెస్ టైమ్ లైక్ ఇట్స్ ఓకే ఇఫ్ ఐ లైక్ ఇట్ అట్లీస్ట్ ఇంకేది తినకపోతే ఏది రాదు. రైస్ రోటీ తినేస్తున్నారా? తింటా లిటిల్ బిట్, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ క్వాంటిటీస్. అండ్ ఆ క్వాంటిటీస్ కూడా పాయింట్ బియాండ్ నాకు ఎక్కట్లేదు అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సోయాను పరాటా పెట్టుకున్నా, ఒక పరాటా కూడా ఫుల్గా ఐ కుడ్ ఈట్ ఓన్లీ హాఫ్ అ పరాటా విత్ వాట్ ఎవర్ సోయా కుదిరినంత. సో స్టమక్ ష్రింక్ అయిపోయాక ఒక్కసారి మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం టైం పడుతుంది. అన్లెస్ అదే పనిగా పెట్టుకొని మనం యుద్ధం చేసామంటే వచ్చేస్తుంది 2 రోజుల్లో. బట్ వద్దు కదా, బాగానే ఉన్నాము, యూఆర్ కంఫర్టబుల్, యువర్ స్టమక్ ఇస్ గుడ్, వై పుట్ ఇట్ త్రూ అగైన్ అని. బట్ ఇంకొకటి ఏంటంటే వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ ఆల్సో ట్రై టు డూ ఇస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అ లాట్ ఆఫ్ పీపుల్ నో అబౌట్ ఇట్. అండ్ అది ఇన్ఫ్యాక్ట్ స్టమక్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి అంటారు, లైక్ రెస్ట్ ఫర్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఎంటైర్లీ. దట్ హెల్ప్స్. అండ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ సీరియస్లీ ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు హెల్ప్ చేసింది. నాకు యాక్చువల్లీ ఎర్లీగా తినేసి ఆపేయటం అనేది ఇస్ బెస్ట్, బికాస్ పడుకునే ముందు యూ స్లీప్ ఆన్ అ వెరీ లైట్ స్టమక్. కానీ నాకేమవుతుందంటే నాకు వేకప్ అవ్వగానే తినలేను. నేను పొద్దున్న తిన్నానంటే మధ్యాహ్నం తినలేను. సో ఈ రెండిట్లో ఒక మీలే తినగలను. ఐ ప్రిఫర్ టు ఈట్ ఆఫ్టర్నూన్, ఎందుకంటే పొద్దున్నే అన్నం తినలేం కదా. సో ఐ వెయిట్ టిల్ ఆఫ్టర్నూన్ అండ్ ఆ టైంలో ఏమనిపిస్తుంది కొంచెం తినేస్తా. బాగుంది. అయితే యు ఫిగర్డ్ అవుట్ యువర్ బాడీ, దట్స్ ద మెయిన్ థింగ్. సో ఫర్ ఎవ్రీవన్ ఆల్సో ఇట్ ఈస్ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. ఇప్పుడు నేను చెప్పింది మీకు అస్సలు వర్క్ అవ్వకపోవచ్చు, చాలా తిక్క రావచ్చు, రైట్? ఫుడ్ లేక తప్పు టైమింగ్స్ తిని కరెక్ట్గా ఒక ఇది స్కెడ్యూల్ లేకపోతే కొంతమందికి అసలు పిచ్చి వచ్చేస్తుంది. ఈ స్కెడ్యూల్లో నాకు అలా మైండ్ మీద ఏమవ్వదు ఎఫెక్ట్. సో ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. అది అందరికి అవుతుందా అంటే అవ్వదు. అది అంత హెల్దీ అంటే మే నాట్ బి వెరీ హెల్దీ. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక మంచి రిథంలో, అంటే కర్కాడియన్ రిథమ్ అంటారు, వేర్ యూ స్టాప్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీడే. అంటే 16 గంటలు తినకుండా ఉండటం అనేది ఒక ప్రాసెస్ అయితే, ఆ 16 గంటలు 16 గంటలు అనేది కూడా ఫిక్స్డ్గా. అవును. అప్పుడు యువర్ బాడీ ఆల్సో కైండ్ ఆఫ్ అదే దట్ హోల్ సింక్ అవుతుంది అండ్ హెల్ప్ చేస్తుంది. సో ఐ థింక్ నన్ను ఎవరైనా ఫర్ అ గుడ్ హెల్త్ టు స్టార్ట్ విత్ అడ్వైజ్ అడిగితే మాత్రం ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ హెల్ప్ఫుల్. అసలు ప్రతి దాని గురించి ఇది బ్యాడ్, దీనివల్ల అది బ్యాడ్ అని చెప్పి వందలు ఒకళ్ళేమో ఇంటర్మీడియట్ ఫాస్ట్ గుడ్ అంటే ఇంకొకళ్ళు ఎందుకు బ్యాడ్ అంటే దానివల్ల ఇదవుతుంది అదవుతుంది అని ఇంకోళ్ళు పెడతారు. సో అంత మైండ్ మనం టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసుకోకుండా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్, రైట్, ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ వే. అండ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది ఎవరికి ఉండదు దీనిలో. మీరు కూడా లాస్ట్ టైం కి ఇప్పటికి తగ్గారు. అవును కదా, తగ్గాను డెఫినెట్గా. నాకు కార్బ్స్, ఈ రిఫైన్డ్ ఆయిల్ గోలా ఇదంతా కూడా ఐ రియలైజ్ ఇట్ యాక్చువల్లీ ఐ ట్రూలీ బిలీవ్ నౌ ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్. అది అందరికీ ఉంటూ ఉండొచ్చు, నాకైతే క్లియర్గా చూశాను నేను. ఐ థింక్ అది తగ్గిస్తే రిఫైన్డ్ ఆయిల్ మాత్రం. యు ఆర్ లుకింగ్ బెటర్. థ్యాంక్ యూ. బట్ లాంగ్ వే టు గో ఇంకా. బట్ ఐఎమ్ ఆన్ ద పాత్. అదే ఇట్స్ యాక్చువల్లీ ఈ రోజుల్లో ఇది బ్యూటీ కోసం కాదని అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. హెల్త్ అండ్ ఫర్ అవర్ సెల్ఫ్ ఆ కరెక్ట్ వెయిట్ లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది నేను కన్విన్స్ అయిపోయాను. చాలా మంది డాక్టర్స్ బట్టలు వేసుకోవాలన్నా ప్రశాంతంగా వేసుకోబుద్దు. కరెక్ట్, అవును. లేదంటే అబ్బో ఇది ఎట్లా ఉందో అలా 100 ఆలోచించాలి. ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు రియల్లీ థింక్. ఏది వేసుకున్నా బాగానే పట్టేస్తుంది, మంచిగా ఉంటుంది, ఎక్కడా కూడా ఒక ఆడ్గా ఉందా అన్న ఫీలింగ్ రాదు. అవును, దానిలో ఉన్నంత సుఖం ఇంకో దాంట్లో ఉండదు. వెరీ వెల్ సెడ్. సో ట్రూ. సో అయితే మరి ఇంత బిజీ షెడ్యూల్ పెట్టేసుకున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో. మసక టూర్ అంటున్నారు, ఇంకా పాప్ టూర్. అసలు తెలుగు పాప్ పరిధి ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ అంటే మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ సాంగ్స్ అంటే తెలుసు. తెలుగు పాప్ లో నేచర్ ఆఫ్ ద సాంగ్స్ ఏముంటాయి? ఏదైనా ఉండొచ్చా తెలుగు పాప్ లో? ఫోక్ ఉండొచ్చా? అన్ని ఉండొచ్చా? వాట్ ఈస్ యువర్, ఒక మ్యూజిషియన్ గా మీ టేక్ ఆన్ దట్? మీ స్టైల్ ఏంటి యాక్చువల్లీ? సో ఇప్పుడు ఈ పాట కొంచెం పాప్, ట్రాప్, రాక్ కొంచెం ఆ ఫీల్ ఉంటది. బట్ నెక్స్ట్ రాబోయే పాట హ్యాస్ అ వెరీ ఫోక్ అండ్ ర్యాప్ అండ్ ఇట్స్ చాలా ఫన్ సాంగ్. అంటే ఆ పాట ప్లే అవుతా అంటే చూసి స్మైల్ తోనే చూస్తాం, అలాంటి ఒక పాట. రెండోది నెక్స్ట్ ఇప్పుడు మంచి ఫోక్, అంటే అదొక డిఫరెంట్ ఫ్యూజన్ ఫోక్ అండ్ చాలా ఫన్ ఉంటుంది. అదే చెప్తా, సంక్రాంతి మేమే తెస్తున్నాం అని. నిజంగా పాటతో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. అలాంటి ఒక ఫెస్టివ్, వెరీ ఫెస్టివ్ అండ్ వెరీ ఫన్. మూడో పాట ఉంది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అది కొంచెం ఈడియం ఫోక్. ఇవన్నీ కూడా ఎంత డిఫరెంట్ జానరాస్ లాగా ఉన్నా నన్ను చూస్తే ఓ ఇట్ ఫాల్స్ అండర్ యువర్ పరిధి అనే ఫీలింగ్ వస్తుంది. అవును, పాప్ ఇస్ నథింగ్ బట్ పాపులర్.